డాక్టర్ గారు, సెక్సువల్ సమస్యలు అనేవి ఎక్కువగా అవుతున్నాయి ఈ రోజుల్లో. అంటే మేబీ గతంలో అవి బయటకి రాలేదేమో. ఇప్పుడు మరి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు కావచ్చు, సెక్సువల్ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అది బయటకు ఓపెన్‌గా చెప్పడానికి అసలు సందేహిస్తూ ఉంటారు. అండ్ మన ఇండియన్ కల్చర్‌లో మరీ ఎక్కువ కాస్త గోప్యత అనేది ఎక్కువ. ఎందుకంటారు? ఆహ్, ఎవరికైనా సెక్షువల్ సమస్యలనేది ఈ మధ్య డెఫినెట్‌గా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ నుంచి చాలామందికి ఈ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. వాళ్ళు మెయిన్‌గా బయటికి చెప్పుకోవడానికి ఎందుకు సందేహపడుతున్నారు అనంటే, ఎవరికి చెప్తే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారో తెలియదు. ఎవరన్నా ఏమన్నా జడ్జ్ చేస్తారా అనేది తెలియదు. చెప్తే ఏమంటారో, ఏం ప్రాబ్లమ్ ఉంటుందంటారో, నాకు ఏమైపోతుందంటారో అని ఒక భయం పడుతూ ఉంటారు. ఆ భయం వల్లనే చాలామంది ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత దాని గురించి దాచిపెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారో, దానివల్ల వాళ్ళకి లోపల ఉన్న ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంకా ఈ ఇబ్బందనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ 2 ఒక విషియస్ సైకిల్ లాగా పెరుగుతూ పోయి, వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. చెప్పుకోలేనందువలన ఈ ఇబ్బంది పెరగడము, ఇబ్బంది పెరిగే కొద్దీ ఇంకా భయపడ్డము. సో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్‌గా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఐదర్ త్రూ దేర్ ఫ్రెండ్స్ లేదా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల మిస్‌ఇన్ఫర్మేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంత మిస్‌ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దానివల్ల కూడా చాలామంది ఓకే, నేనేదో చూసాను కదా, ఇది ట్రై చేద్దాం, అది ట్రై చేద్దాం అని బయటికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళు ఇవన్నీ చేయడం వల్ల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చేసరికి చాలా మంది ఎన్నో ఇయర్స్‌గా దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇయర్స్. సో, దానివల్ల వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెరిగిపోయి ఉంటుందన్నమాట. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఎస్పెషల్లీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో ఒక ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్, ఒక ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అంటే అసలు ఎవరితో మాట్లాడితే బెటర్‌గా ఉంటుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్‌గా ఉంటుందనేది కూడా ఒక ఇబ్బంది. అండ్ అందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా, డాక్టర్స్ కూడా ఫ్రీగా ఈ సెక్షువల్ హిస్టరీ తీసుకోవడంలో కూడా నాట్ ఎవ్రీవన్ ఈస్ ట్రైన్డ్ అనమాట. అలా ట్రైన్ అవ్వనప్పుడు వాళ్ళ పర్సనల్ వ్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రబ్ చేస్తే దానివల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, గోయింగ్ టు ది రైట్ ఎక్స్పర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అన్న ఫియర్ అయితే దాని నుంచి మనం బయటికి రావాలి. ఒక ట్రైన్డ్ డాక్టర్ ఇన్ సెక్షువల్ హెల్త్, నో వన్ విల్ జడ్జ్ ఎనీవన్. ఎందుకంటే రకరకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటాం కనుక వీ కెన్ డెఫినెట్లీ గైడ్ దెమ్ ఇన్ ది రైట్ వే. అంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసిన తర్వాత చిన్నదానికి పెద్దదానికి ఫస్ట్ ఆన్లైన్ మీద పడిపోతున్నారు. పోనీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు, అంత దాకా ఎందుకు లైఫ్ పార్ట్నర్కి చెప్పలేరు, వాళ్ళు దాన్ని దాచుకునే కూర్చుంటూ ఉంటారు. అంటే ఇలాగా నెగ్లెక్ట్ చేసి లేదా ఆన్లైన్వి అనుసరించి సమస్య తీవ్రతరం చేసుకున్న కేసెస్ ఏమైనా మీ దగ్గరకు వచ్చాయి ఎప్పుడైనా? అయ్యో, ఆల్మోస్ట్ ఎవ్రీ డే వచ్చే కేసెస్లో సగం అలాంటి కేసెస్సే ఉంటాయి. వచ్చే వాళ్ళు కూడా అసలు సరే ఎవరితో చెప్పొద్దు నేను ఇక్కడికి వచ్చానని, లేదా మా వైఫ్కి కూడా తెలియస్తే నాకు ఈ సమస్య నుంచి నేను ఒక 1 year నుంచి ఇబ్బంది పడుతున్నాను, నాకు ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. ప్రాబ్లం అనేది 90% ఆఫ్ ది కేసెస్లో ఇట్ ఈస్ అ వెరీ మినిమల్ ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ది మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఆ ప్రాబ్లంతో వచ్చే బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆ ఫియర్ ఆఫ్ వీళ్ళు నన్ను ఏమన్నా అంటారా, నా మగతనం ఏమన్నా తగ్గిపోయిందా, ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో నేనేమన్నా ఐఎమ్ నాట్ మ్యాన్ ఇనఫ్ అనే ఆలోచన వల్ల వాళ్ళు వాళ్ళ మనసులోనే ఇబ్బందిని ఇంకా పెద్దగా చేసేసుకుంటారు. వాస్తవానికి వాళ్ళు మొదట్లోనే వచ్చుంటే, ఆ ఇబ్బంది మొదలైనప్పుడే వచ్చుంటే సింపుల్ మెడిసిన్స్తో విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్లోనే వాళ్ళు ఇబ్బంది నుంచి మొత్తానికి బయటపడిపోయి ఉండేవాళ్ళు. అసలు మళ్ళీ దానివల్ల ఎటువంటి రీపర్కషన్స్ కూడా ఉండేవి కాదు. కానీ ఈ ఎవరి దగ్గరికి రాకపోవడం వల్ల, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడడం, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వీళ్ళకి ఎంత తెలుసో వాళ్ళకి అంతే తెలుసు. సో, లేదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేరు, పెద్దవాళ్ళతో చెప్తే ఏమంటారో అనే భయము, దీనివల్లనే ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ వచ్చేసరికి దే హ్యావ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటాం. ఒక రకమైన యాంగ్జైటీ, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ దానివల్ల వాళ్ళు ఎక్కువ రోజులు సఫర్ అవుతూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు మీరన్నా ఈ స్ట్రెస్, దానికి తోడు ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితి ఎవరికి తెలిసిపోతుంది, ఈ భయాలతో నలిగిపోయి ఈ స్ట్రెస్ వల్ల ప్రాబ్లం ఇంక్రీజ్ అయ్యే పరిస్థితులు ఉండవా?
డెఫినెట్గా ఉంటాయి. ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ది యాంగ్జైటీ, ఇట్ ఈస్ ది పర్ఫార్మెన్స్ ఇష్యూస్. దీనివల్లనే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతూ ఉంటుంది. చాలామందికి ఇది మనం ఒక 25 ఏళ్ల కిందట చూసుకున్నాము అని అంటే మెజారిటీ ఆఫ్ యంగ్ పేషెంట్స్లో ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తే దట్ వాజ్ బికాస్ ఆఫ్ సమ్ ఫిజికల్ ఇల్నెస్. ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయింది అని అంటే ది మెయిన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇస్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి? ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. నాకు ఏమన్నా ఉందేమో, నేను చేయగలనా చేయలేనా, సాటిస్ఫై చేయగలనా చేయలేనా, లేకపోతే వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా, వుడ్ ఐ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ఫర్ లాంగ్ ఎనఫ్, ఈ ఆలోచనలు పెట్టుకోవడం. తర్వాత మనం ఒక 25 ఏళ్ల కిందట చూసుకున్నాము అని అంటే చాలామంది యంగ్ పేషెంట్స్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే దానికి కారణము ఫిజికల్ కాజెస్ ఉండేవి. అంటే వాళ్ళకి లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ సమస్య వచ్చేది. కానీ ఈ మధ్య మనం చూసాము అని అంటే అట్లీస్ట్ ఒక 80 to 90% పైన సెక్షువల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే యంగ్ పేషెంట్స్కి వాళ్ళకి మెయిన్ రీజన్ వచ్చేసి సైకలాజికల్ కాజెసే ఉంటున్నాయి. సైకలాజికల్ కాజెస్ అని అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ అవ్వచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ బికాస్ ఆఫ్ అడల్ట్ కంటెంట్ వాళ్ళు చూసేది ఏదైనా అవ్వచ్చు. మెజారిటీ ఆఫ్ దమ్ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే స్క్రీన్ బేస్డ్ వర్క్ అయిపోయింది. స్క్రీన్ ఎక్కువసేపు చూస్తున్నాము అని అంటే మన బాడీలో, మన మైండ్లో మెలటోనిన్ కానివ్వండి అవన్నీ సరిగ్గా రిలీజ్ అవ్వవు. అవి రిలీజ్ అవ్వనప్పుడు మన నిద్ర సరిగ్గా ఉండదు. నిద్ర సరిగ్గా లేనప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు అని మూడ్ డిజార్డర్ లేదా యాంగ్జైటీ డిజార్డర్స్కి లీడ్ చేయొచ్చు. సో ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్సే. మనం ఎప్పుడైనా సరే మనకి ముందు కనిపించేది ఒక చిన్న లైంగిక సమస్య అవ్వచ్చు, కానీ దాని వెనకాల దెర్ ఈజ్ అ హ్యూజ్ బ్యాటిల్. అండ్ దానివల్లనే ఈ ఇబ్బందులు అనేవి ఈ మధ్య ఇంకా కామన్ అయిపోతున్నాయి. మనం ఎంత తొందరగా దీన్ని ఐడెంటిఫై చేస్తామో దాన్ని అంత తొందరగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. యూజువల్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్లో మనం ఎలా చెప్తాము అని అంటే 1 బ్యాడ్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గోయింగ్ టు లీడ్ టు 10 బ్యాడ్ సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్. అందరికీ కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఈవెన్ వాళ్ళకి ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా నెక్స్ట్ టైం అరే నాకేం లేదు అని దే కెన్ పుష్ త్రూ ఇట్. బట్ కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే ఒక్కసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వగానే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు చెయ్యాలి అని అనుకున్నా కూడా వాళ్ళకి ఆ మూడ్ ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళు బాగానే చేయగలుగుతాను, అరే లాస్ట్ టైం ఇలా అయింది ఇప్పుడు కూడా అలానే అవుతుందా, ఈసారి నేను మంచిగా చేయగలనా చేయలేనా, మా పార్ట్నర్ సాటిస్ఫై అవుతారా అవ్వరా, తను నిజంగా ఏమన్నా అనుకుంటున్నారా, నాతో చెప్పలేకపోతున్నారా, నాకు ఈ ప్రాబ్లం ఉందని నేను తనతో మాట్లాడగలనా. దిస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల కూడా వాళ్ళకి ఏమైపోతుంది అని అంటే ఉన్న చిన్న ప్రాబ్లం కాస్త పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. సో యూజువల్గా నా దగ్గరికి ప్రిమేచర్ ఎజాక్యులేషన్ కోసము చాలామంది ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. అట్లీస్ట్ రోజుకి 1-2 పేషెంట్స్ మినిమం నాతో ఏం చెప్తారంటే సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం వల్ల ఐ స్టాప్ హ్యావింగ్ ఇంటర్కోర్స్. మొత్తానికే దే స్టాప్ ఇట్. కానీ ప్రిమేచర్ ఎజాక్యులేషన్ లాంటి దానికి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఫ్రీక్వెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అని మనం చెప్తాము. బట్ దే ఆర్ అవాయిడింగ్ ఇట్. అవాయిడ్ ఎందుకు చేస్తున్నారు? బికాస్ ఆఫ్ ది సైకలాజికల్ ఇష్యూ, బికాస్ ఆఫ్ ది ఫియర్. నేను పర్ఫామ్ చేయగలనా చేయలేనా, ఆ చేయలేనేమో అన్న భయంతోనే వాళ్ళు ఆపేస్తారు. డిస్టెన్స్ పెరిగిపోతుంటే ఇంకా మొత్తం డిస్టెన్స్ పెరిగే కొద్దీ నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ట్రై చేసినప్పుడు కూడా ఫియర్ ఇంకా పెద్దగా అయిపోతూ ఉంటుంది. చిన్న జూబ్లీహిల్స్ అంత కొండని మనము మౌంట్ ఎవరెస్ట్ అంత చేస్తాం అనమాట మన మనసులో. సో దట్ బికమ్స్ ది మెయిన్ ఇష్యూ. సో దాని నుంచి మనం బయటికి తీసుకురావడానికి మళ్ళీ వీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్, లాట్ ఆఫ్ థెరపీ. దాని తర్వాతే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ మెంటల్ బ్లాక్ నుంచి వాళ్ళు బయటికి వచ్చారు అని అంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ స్మూదర్. మనం ఎప్పుడైనా ట్రైన్ని పట్టాల మీద దాకా తీసుకెళ్ళడానికే కష్టపడాలి, పట్టాలు ఎక్కింది అని అంటే వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. సో దట్ ఇనీషియల్ ఆ బ్లాక్ నుంచి వాళ్ళకి ఆఫ్టర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వన్స్ టు గెట్ దెమ్ బ్యాక్ ఆన్ టు ది ట్రాక్ ఇట్ టేక్స్ టైమ్ అనమాట. ఒక్కసారి ట్రాక్ మీదకి వచ్చారంటే అంత స్మూత్గా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. బట్ యా అక్కడ దాకా రావడానికే ఇట్ ఈస్ మచ్ మోర్ డిఫికల్ట్. ఓకే, ఒకప్పుడు ఒక ఏజ్ వరకు ఈ ఇబ్బందులు పెద్దగా కనిపించేవి కాదు, కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు యంగ్స్టర్స్లోనే ఈ పర్ఫార్మెన్స్ వైజ్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఎందువల్ల అంటారు? మెయిన్గా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ సింగులర్ ఫ్యాక్టర్ అండి, విచ్ ఈస్ స్ట్రెస్. ఇప్పుడు మనము చూసామని అంటే యంగ్స్టర్స్ని లైక్ 7th 8th క్లాస్ నుంచి దే ఆర్ ఇన్ అ రేస్. ఆ రేస్లో దే ఆర్ అండర్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఆ తర్వాత లైక్ ఇంటర్మీడియట్ అంటారు, తర్వాత లైక్ బ్యాచులర్స్, మాస్టర్స్,
స్ట్రెస్, తర్వాత పెళ్ళి అదొక స్ట్రెస్, ఆ తర్వాత జాబ్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, రిలేషన్షిప్ స్ట్రెస్. ఎవ్రీ వన్ హ్యావ్ అన్రియలిస్టిక్ ఎవ్రీ వన్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో. దానివల్ల స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్లో చాలామంది ఎలా ఉంటుంది, వర్క్లో లైక్ పొద్దున 9 నుంచి రాత్రి 7-8 దాకా గ్రైండ్ చేసి మన హైదరాబాద్ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి 10కి తిన్న తర్వాత నాకు సెక్షువల్గా కూడా అంత మంచిగానే ఉండాలి అని అంటే ఎక్కడి నుంచి పాసిబుల్ అవుతుంది? ఇట్ ఈస్ బికమింగ్ వెరీ హార్డ్. అండ్ దానివల్ల స్ట్రెస్, ఈ స్ట్రెస్ పెరగడం వల్ల వేరే వాటి మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. అది చేయలేకపోయినప్పుడు అక్కడి నుంచి ఇంకా ప్రెషర్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ బికమ్స్ మచ్ మోర్ డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఈ చిన్న సమస్య వల్ల కూడా ఇట్ ఈస్ ఈటింగ్ అవే ఫ్రమ్ దేర్ రెగ్యులర్ లైఫ్. అండ్ దురదృష్టవశాత్తు ఇండియాలో ఎలా ఉంటుంది అని అంటే, ఈ సమస్య ఉంది అని అంటే మీ పార్ట్నర్తో కూడా మీరు ఫ్రీగా మాట్లాడుకోలేరు. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అంటారా, నా మొగతనాన్ని ఏమన్నా క్వశ్చన్ చేస్తారా, లేకపోతే ఆడవాళ్ళు కూడా లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. అవేర్నెస్ పెరిగే కొద్దీ టెన్షన్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఎలా చేయాలి, హౌ డు వి కమ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది వరకు ఇంత స్ట్రెస్ ఉండేది కాదు మనకి. మన వీ కెన్ గో త్రూ అవర్ నార్మల్ లైఫ్. ఇప్పుడు నార్మల్ లైఫ్ నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవ్రీ జంక్షన్లో ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రెషర్ పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది వరకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటే అది ఏమనుకునే వాళ్ళం, ఒక 40 ఏళ్ళ తర్వాత వాళ్ళకి వస్తుందేమో అని అనుకునే వాళ్ళం. నాకు 18-20 ఏళ్ళ వాళ్ళకి కూడా దే ఆర్ నాట్ గెట్టింగ్ ద డిజైర్. సార్ అసలు ఎరెక్షన్ గురించి పక్కన పెట్టండి, అసలు చేయాలన్న కోరిక కూడా ఉండట్లేదు అని వస్తున్నారు. అంత చిన్న వయసు నుంచి వస్తుంది అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు పడే యాడెడ్ ప్రెషర్. అండ్ దీనివల్ల ప్రెషర్ మళ్ళా వేరే రకాలుగా ప్రెషర్ని పక్కన పెడితే దీనివల్ల ప్రెషర్, అరే ఇలా నాకు ఇప్పుడే ఇలా ఉంది అని అంటే రేపు పొద్దున ఎలాగా, నాకు ఇంకేముంటుంది, ఇంతేనా నా లైఫ్, ఇంతేనా అనే ప్రెషర్. దానివల్ల పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్, పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు యాంగ్జైటీ డిజార్డర్స్. చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ది యంగ్స్టర్స్. మనము చూసాము అని అంటే ఒక 5 to 8 years బ్యాక్ స్టాటిస్టిక్స్ చూస్తే సెక్షువల్ ప్రాబ్లమ్స్ది ఇట్ వాజ్ ఎనీవేర్ బిట్వీన్ 8 to 14%. ఇప్పుడు ఇట్ ఈస్ 33 to 42% అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఎందుకని డబుల్ అయింది? దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. కోవిడ్ వల్ల ఏమి ఇబ్బంది జరగకపోయినా కోవిడ్ టైంలో ప్రెషర్ చాలా మందికి పెరిగింది. చాలా మంది జాబ్స్ లూజ్ అయ్యారు, చాలా మందికి ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయ్యాయి, చాలా మందికి ఇంట్లో ఎవరో చనిపోవడం, దానివల్ల స్ట్రెస్ చాలా పెరిగిపోయింది. See, I'm not blaming COVID, but ఆ పీరియడ్ has been very traumatic for a lot of people. దాని తర్వాత ఈ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చాలా పెరిగిపోయింది. అండ్ నేను మాట్లాడేది ఓన్లీ ఇన్ అర్బన్ సిటీ లైక్ హైదరాబాదే కాదు, చిన్న చిన్న ఊర్లలో కూడా, చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా ఈ ప్రెషర్ పెరిగిపోయి దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ బికమ్ ఎ గ్లోబల్ ఇష్యూ. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతోంది. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారము మెన్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ వాళ్ళలో 61% దాకా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. 61 అని అంటే ప్రతి 10 మందిలో షుగర్ పేషెంట్స్ చాలా మంది. అండ్ షుగర్ కూడా పెరిగిపోతుంది. వై ఈజ్ షుగర్ ఆల్సో ఇంక్రీజింగ్? అగైన్ ఇట్ ఈస్ ఆల్సో స్ట్రెస్. మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవుతుంది. దానికి లాంగ్ టర్మ్ ఇదేంటి, ఇట్ ఈస్ లీడింగ్ ఇన్ టు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడము. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది పెరుగుతోంది. యంగ్స్టర్స్లో సెక్షువల్ ప్రాబ్లం వస్తుంది అని అంటే ఇట్ ఈస్ యువర్ బాడీ టెలింగ్ యూ, నేను సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోతున్నాను అందుకనే ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. మీ హార్ట్ హెల్త్ ఎలా ఉంది అనే దానికి ఒక బెస్ట్ సూచన ఏంటి అని అంటే మీ ఎరెక్టైల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది. అది మీకు 30sలో 40sలో బాగా డిప్ అవుతుంది అని అంటే దాన్ని ఒక ప్రయారిటీ లాగా తీసుకుని చెక్ యువర్ హార్ట్ హెల్త్ ఆల్సో. హార్ట్ ఎలా ఉంది, ఎలా పంప్ చేస్తుంది, బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. అది చూసుకోలేదు అని అంటే దానివల్లనే ఈ మధ్య మనం చూస్తున్నాం ఎంతోమంది 30sలో 40sలో హార్ట్ అటాక్స్ రావడము, లేకపోతే స్ట్రోక్ రావడం. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఇట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ ది బ్లడ్ వెజల్ ఇష్యూస్ అండ్ అదర్ థింగ్స్. అండ్ దీని అంతటికన్నా ముందు కనబచ్చేది ఏంటి అని అంటే ఎరెక్షన్ ప్రాబ్లం. సో ఎరెక్షన్ ప్రాబ్లం అనేది చిన్న సమస్యే, కానీ ఇట్ కెన్ బి
వార్నింగ్ సైన్ ఆఫ్ యువర్ బాడీ ఆల్సో. మనం దాన్ని ఐడెంటిఫై చేసాము అని అంటే వీ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ దేర్ ఓవరాల్ వెల్బీయింగ్. ఇప్పుడు యాజ్ అ సెక్సాలజిస్ట్ వీఆర్ నాట్ లుకింగ్ ఓన్లీ వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ గురించి మాత్రమే కాదు, ఓవరాల్గా హోలిస్టిక్గా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి అని అంటే ఇవన్నిటిని మనం చూడాల్సిందే. అండ్ అందుకనే ఈ మధ్య మనకి చాలా యంగ్స్టర్స్, మెజారిటీ ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ 28 to 35. చాలా యంగ్ కదా. చాలా యంగ్. సో ఇది వరకు అలా ఉండేది కాదు. ఇది వరకు మనం చూసామని అంటే ఒక 80% యూస్ టు బి అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 45, 20%లో ఐదర్ అబౌవ్ దట్ ఏజ్ ఆర్ బిలో దట్ ఏజ్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కూడా దాటేసేవాళ్ళు వాళ్ళు. ఇలాంటి సమస్య ఏదన్నా అది కూడా వెరీ రేర్. ఈ మధ్య అలా కాదు. మీరు ఎనీ సెక్షువల్ హెల్త్ క్లినిక్స్లో చూసారు అని అంటే 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వాళ్ళే మెజారిటీ మీకు కనిపిస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ సినారియో ఇప్పట్లో మనం చూస్తే. అంటే ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటాం ఆన్లైన్ ఇలాంటివి సర్చ్ చేయడం అది చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఇదివరకు ఒక టాబ్లెట్స్ కూడా వాడేవారు ఎక్కువ స్ట్రెంత్ అవడానికి, ఎక్కువ టైం పర్ఫామ్ చేయడానికి. అవి ఎంతవరకు అంటే డాక్టర్ కన్సల్టెన్సీ లేకుండా మార్కెట్లో ఉన్నటువంటి యాడ్స్ ద్వారా చూసి అలాంటి వయాగ్రా జస్ట్ లైక్ అలాంటి టాబ్లెట్స్ వేసుకుని పర్ఫామ్ చేయడము, దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వయాగ్రా యాజ్ సచ్, వయాగ్రా లాంటిది ఇట్స్ అ PDE5 ఇన్హిబిటర్ అని చెప్తామండి. అది అలాంటివి 4 రకాల మందులు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. టాడలాఫిల్, సిల్డెనాఫిల్ అంటే వయాగ్రా, అవెనాఫిల్, ఇంకా వర్డెనాఫిల్ అని 4 టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ 4 దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ అండి. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ యూజింగ్ ది మెడిసిన్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే వితౌట్ ఎ ప్రిస్క్రిప్షన్, అంటే వితౌట్ ఎ డాక్టర్స్ కన్సల్టేషన్ బయట వెళ్ళి తీసేసుకుంటూ ఉంటారు. చాలాసార్లు ఏమవుతుంది అని అంటే నా దగ్గరికి ఒక యంగ్స్టర్ వచ్చారు, రీసెంట్గానే వచ్చారు. తను హీస్ బీన్ యూజింగ్ వయాగ్రా, సిల్డెనాఫిల్ 100 milligrams ఫర్ ది పాస్ట్ 1 year. ఓకే, 1 year నుంచి తను ఎప్పుడు సెక్స్లో పాల్గొన్న 100 mg తీసుకుంటూ ఉన్నారు. బట్ తనకు ఉన్న సమస్యకి వయాగ్రా అనేది తనకి ఆ డోస్ అవసరమే లేదు. సో 25 mg ఇచ్చున్నా తను హీ కుడ్ హావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ బికాస్ హీ వాజ్ హార్డ్లీ ఇన్ హిస్ late 20s. తనకి అంత అవసరం కూడా ఉండేది కాదు. బట్ బయట తీసుకునేటప్పుడు దే గివ్ ది మాక్సిమం డోస్. మాక్సిమం డోస్ మనం ఎప్పుడైనా సరే మనం పుట్టంగానే పరిగెత్తుతూ అయితే పుట్టలేదు. వీ హ్యావ్ టు గో అప్ టు దట్ స్టేజ్. ఈవెన్ ఇందులో కూడా అంతే. మీరు లాంగ్ టర్మ్ మాక్సిమం డోస్ వాడుతున్నారు అని అంటే మీకు ఎఫెక్ట్ ఎంత ఉంటుందో సైడ్ ఎఫెక్ట్ కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ. దానివల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అండ్ ఈ మెడికేషన్స్ వల్ల చాలామంది ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే నాకు ఎలా ఉన్నా సరే ఈ టాబ్లెట్ వేసుకుంటే నేను సెక్షువల్గా పార్టిసిపేట్ చేయగలను అని అనుకుంటారు. ఈ మెడిసిన్స్ అన్నిటికీ ప్రీ రిక్విజిట్ ఏంటి అని అంటే డిజైర్ అనేది ఉండాలండి. అంటే కోరిక అనేది ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ మూడ్. ఆ మూడ్లో లేనప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఇవి పని చేయవు. ఇవి పని చేయనప్పుడు ఏమవుతుంది, అరే నేను మందులు వేసుకుంటున్నా పని చేయట్లేదంటే ఇంక అయిపోయిందా అని మళ్ళీ ఫియర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ టాబ్లెట్స్ తీసుకోవడం ప్రాబ్లం కాదు. టాబ్లెట్స్ ఇఫ్ ప్రొఫెషనల్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ సెక్షువల్ హెల్త్, దానికి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ప్రాపర్ డాక్టర్ ఇస్తున్నారు మీకు, మీరు వాడండి. బట్ ఏ డాక్టర్ అన్నా ఎప్పుడన్నా ఇచ్చారు అని అంటే ఇట్ కమ్స్ విత్ ఎన్ ఎండ్ డేట్. దీన్ని ఆపేయాలి అన్న ఉద్దేశంతోనే ఇస్తారు. బట్ దాన్ని అలానే కంటిన్యూ చేసేయడం వల్లనే ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. నేను సిన్సియర్గా చెప్పేది నా పేషెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే ఇదే ప్రిస్క్రిప్షన్ని మీరు బయట ఎక్కువ రోజులు వాడడం అలాంటిది మంచిది కాదు. ఎందుకంటే ఈ డోసు మీకు ఇప్పుడు అవసరం ఉండొచ్చు, రేపు పొద్దున అవసరం ఉండకపోవచ్చు. See, our goal is always to reduce and stop the medicine. It is not to continue the medicine. And మీరు 100 milligrams వయాగ్రా వేసుకుని పర్ఫామ్ చేస్తున్నారు అని అంటే ఎస్ మీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ యువర్ డిజైర్ ఇస్ గుడ్. బట్ తర్వాత ఎలా అయిపోతుంది అని అంటే మీ న్యాచురల్గా వచ్చే ఎరెక్షన్స్ అందరికీ 100% ఆఫ్ ది టైం అంత మంచి ఎరెక్షన్ రాదు. అది కూడా ఇట్స్ అ ప్రాసెస్. మీరు ఆ మూడ్లో ఉన్నప్పుడు మీ ఫోర్ ప్లే ఎలా ఉంటుంది, హౌ మచ్ ఆర్ యూ స్టిమ్యులేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పార్ట్నర్, ఆ స్టిమ్యులేషన్తో ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ దట్ ప్లేస్. కానీ మీరు స్టార్టింగ్లోనే మీరు నాకంత స్ట్రాంగ్గా లేదు, మందు వేసుకుంటేనే బాగుంది అని చెప్పి అలా వాడేస్తూ పోతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దానివల్ల ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. న్యాచురల్ ఎరెక్షన్స్కి క్లోజ్గా ఉండేటట్టు మనము ఎక్కువ స్టిమ్యులేషన్ని దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసాము అని అంటే మెడిసిన్ యొక్క అవసరాన్ని మనం తగ్గియాలి. ఎప్పుడైనా ది ట్రీట్మెంట్ ఇస్ దట్. సో అది మీకు జరగాలి అని అంటే యూ హ్యావ్ టు గో టు స్పెషలిస్ట్. ఎనీ సెక్షువల్ హెల్త్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆడవాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, మగవాళ్ళు దే కెన్ గో ఐదర్ టు
ఆండ్రాలజిస్ట్ కానివ్వండి, ఒక సైకాట్రిస్ట్ కానీ దగ్గర కానీ వెళ్ళారు అని అంటే దే విల్ డెఫినెట్లీ గెట్ ది రైట్ ట్రీట్మెంట్. వన్స్ దే గెట్ ది రైట్ ట్రీట్మెంట్, వాళ్ళకి మందులు అవసరమే లేదు అని అంటే ఇంకా మంచిది కదా. సో దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్ అనమాట.